అంటే నువ్వు మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా? పార్లమెంటుకు ఒక జిల్లా అంటుంది. మరి మన పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. మరి మూడింట్లో ఏ 2 జిల్లాలు తీసేస్తావు? జిల్లాలు తీసేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఇవాళ కొన్ని దశాబ్దాల కళ, కానీ ఆయన ఏమంటుండు, జిల్లాలు ఎక్కువైనాయట. మన పార్టీకి వెళ్ళిపోయిన కడియం సీఎం కూడా అంటుండు, వరంగల్ జిల్లాలు ఎక్కువైనాయి, తక్కువ చేయాలంటే రేవంత్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతుండు. కమిషన్లు వేస్తా అంటుండు. కమిషన్ వేసి ఏ జిల్లా తీసేయాలి, 2 జిల్లాలు తక్కువ చేయాలని చూస్తారట. అంటే రేపు మన సిద్దిపేట జిల్లాను ఊడగొట్టే ఆలోచనలో, మన జిల్లాను రద్దు చేసే ఆలోచనలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సిద్దిపేట జిల్లా ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి. వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తామన్న తర్వాత కూడా మన సిద్దిపేట జిల్లాలో ఓట్లు వేసినామనుకో ఏమంటారు, మేము జిల్లా తీసేస్తామన్నా మమ్మల్ని ఆమోదించారు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది. జిల్లాలు రద్దు చేస్తామని, జిల్లాలు తీసేస్తామని కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ.